హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసరికి ఒక పాతకాలం వంట అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలుకి అప్పట్లో చేసుకునే కర్రీస్ కానివ్వండి, అసలుకి చాలా సింపుల్గా ఉంటాయి, త్వరగా అయిపోతాయి అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసుకునే కూరల కంటే కూడా అప్పటివి చాలా బాగుంటాయి కదా. అండ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మా మమ్మీ చేస్తున్నారు, చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చిక్కుడుకాయల్ని నీట్గా వాష్ చేసి మొత్తం తడంతా లేకుండా నీట్గా తుడుచుకొని ఇట్లాగా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు సైడ్ ఇవి ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసినట్టు పెట్టుకోవాలన్నమాట. ఇత్తనాలు అనేవి బయట ఇట్లా ఓపెన్ చేసేస్తే విడిగా ఉంటాయి కదా, అట్లానే చేయాలంట. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే టొమాటో ముక్కలు ఇవి కట్ చేసి రెడీగా ఉంచుకున్నారు. అండ్ ఒక బాండీ కానివ్వండి, ఏదో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఒలుచుకున్న చిక్కుడుకాయ ముక్కలు అండ్ అలాగే ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ టొమాటోని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ ఒకేసారి వేసుకుంటాం, మనం పోపు సపరేట్గా పెట్టామన్నమాట. దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర కూడా ముందే వేసేసుకుంటున్నాము. దీంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. మీరు ఏ నూనె వాడతారో అదే డైరెక్ట్గా వేసేయడమే. ఇక్కడ మనం పోపు ఏమి యూస్ చేయం కాబట్టి ఇట్లా డైరెక్ట్గా దీంట్లోనే కొంచెం నూనె అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు, 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. అండ్ అలాగే కొంచెం పసుపు, మనకి టేస్ట్కి సరిపడినంత కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. కారం సరిపోతుందా లేదా అనేది తర్వాత అయినా వేసుకోవచ్చు కావాలంటే చూసుకొని. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసేసి ఇట్లా చేత్తో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చేత్తో బాగా చిక్కుడుకాయ ముక్కలకి అంతా స్పైసెస్ అవన్నీ పట్టేలాగా మంచిగా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మంచిగా పట్టేలాగా బాగా చేత్తోనే కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలిపితేనే మనకి అవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం నీళ్ళు చల్లుకోవాలి, చూసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేసేస్తే జారుగా అట్లా అయిపోతుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి బట్టి నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం ఏం వెయ్యము కాబట్టి ఇక్కడే మనకి సరిపడినంత నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు ఉడుకు పట్టే వరకు ఉడకనిచ్చి ఇట్లా చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో, తక్కువ మంటల్లో ఇట్లా మళ్ళీ ఉడికించుకోవాలి. మనకి చిక్కుడుకాయ అంతా మంచిగా ఉడికింది, నూనె కూడా పైకి తేలుతుంది మనకి, మనం ముందుగా నూనె వేసాం కదా, అదంతా ఇట్లా చూపిస్తున్నట్టు పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది అనే అర్థం అన్నమాట. ఇంక ఇట్లాగా ఒకసారి ఉప్పు, కారం ఏమైనా సరిపోతే ఇక్కడే చూసి అడ్జస్ట్ చేసుకొని దించేసుకోవటమే. ఈ కర్రీ మనకి వేడివేడి అన్నంలోకి లేదంటే చపాతీలోకి దేంతో అయినా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ట్రై చేసి ఉంటే అది కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.